దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారిని ఆయనే అడిగేది పాలసీ మ్యాటర్స్. ఓకే. ఫస్ట్ ప్రశ్న హరీష్ రావు గారిని అడిగింది, తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఓకే. దాని మీద ఆర్గ్యూ చేయరు ఆయన. కేసీఆర్ గారు ఏం చెప్తాడో అంతవరకే అది రికార్డ్ అవుతుంది. పక్కన మినిట్స్ రాసుకునేవారు ఉంటారు, అంతవరకే అది రికార్డ్ అవుతుంది. అంటే కోర్టు ప్రొసీడింగ్ ప్రకారమే జరుగుతుంది. ప్రకారమే వాళ్ళు అడుగుతారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే. దాన్ని కౌంటర్ చేయడం కానీ ఇట్లాంటివి ఏముండవు. ఓకే. దానిలో క్రాస్ ఎగ్జామిన్ చేయడం ఇట్లా ఏముండదు. వారు ఏమంటారు, నీటి లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. ఆ 165 అన్నారు కానీ 63 టీఎంసీలు మనవి కావు, కాబట్టి ఆ 102 తీసుకుందాం అని అనుకున్నాము. అనుకుంటే వీళ్ళేమో 152 దగ్గర కట్టొద్దు అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రయత్నం చేయలేదు, మేము ప్రయత్నం చేశాము. చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా వివాదంలో పడిపోద్ది అనే ఉద్దేశంతో సరే 148 అయినా పర్వాలేదని ఒప్పందం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కూడా 148 ఎత్తులో కూడా బ్యారేజ్ కట్టడానికి ఆడ అనుకూలత లేదు. ఒకటేమో చాప్రాల అభయారణ్యం ఉంది, సుప్రీంకోర్టు ఇవ్వాలి దాన్ని అనుమతి, కాబట్టి అది వివాదంలో పడిపోద్ది, 10 ఏళ్ళు పడుతుంది అది. రెండవది అక్కడ 44 టీఎంసీల నీళ్ళే 102 టీఎంసీలు వచ్చినా కూడా ఎత్తిపోసుకోవడానికి 44 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. ఎందుకు 148 కడితే 148 కడితే ఎందుకంటే రిజర్వాయర్ సామర్థ్యం తగ్గిపోతుంది. 5.6 నుంచి 1.8 టీఎంసీలో పడిపోతుంది. అంటే 4 మీటర్లు తగ్గడం వల్ల అంత పడిపోతుంది. పడిపోవడం వల్ల మనం వచ్చే ఫ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చినట్టు ప్రతి డ్రాప్ ఎత్తిపోసుకోవడానికి ఉండదు. ఇట్లా పడుతుంది, ఇట్లా పోతుంది. కాబట్టి ఎందుకంటే 1.8 కదా, ప్రతిరోజు వచ్చే టీఎంసీలో 1.8 కంటే ఎక్కువ వస్తాయి. మరి అటువంటిప్పుడు అది ఎత్తిపోసుకోవడానికి మనకు అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ కాలువల సామర్థ్యం 152 మీటర్ల ఎత్తులో పెట్టారు. మళ్ళీ లిఫ్ట్ చేయాలి 152 మీటర్లకు. రెండో లిఫ్ట్, మొదటి లిఫ్ట్ ఏమో ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి ఈ కాలువల నుంచి, మళ్ళీ రెండో లిఫ్ట్ ఇక్కడ. కాబట్టి ఇవన్నీ 144 టీఎంసీలు నేను ఎక్కడ పోసుకోవాలి, ఏం చేసుకోవాలి? ఎందుకంటే హైదరాబాద్ మంచినీటి అవసరాలకి 30 టీఎంసీలు కావాలి. తర్వాత ఎన్ రూట్ విలేజెస్ ఉంటాయి, తర్వాత ఎన్టీపీసీకి అవసరం, తర్వాత పారిశ్రామిక అవసరాల కోసం అదంతా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలనుకున్నారు. మరి 44 టీఎంసీలు 16.40 ఎకరాలకు ఎట్లు ఇవ్వాలి? అది కాకుండా ఉద్యమ కాలంలో అనేక ఆకాంక్షలు వచ్చినాయి. మేము టీఆర్ఎస్గా ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. మరి అది మేము చెప్పిన హామీని మేము నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ నీళ్లు మాకు సరిపోవు. కాబట్టి వేరే ప్రాంతాలలో ఎక్కడ నీటి లభ్యత ఉందో అన్వేషించమని సిడబ్ల్యూసీని సూచించింది. సిడబ్ల్యూసీ చెప్పింది కాబట్టి మేము వ్యాప్కోస్ వాళ్ళకి ఇచ్చాం ఎక్కడ అందుబాటులో ఉన్నాయి నీళ్ళని. అంటే కింద ఎక్కడో మేడిగడ్డ దగ్గర ఉన్నాయని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళే డిపిఆర్ చేసి ఇక్కడ బ్యారేజ్ కట్టాలన్నారు వ్యాప్కోస్ వాళ్ళు. అన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా మిడ్ మానేర్ తీసుకురావచ్చా అని చెప్పి మేము ప్రయత్నం చేశాం. ఎందుకంటే మిడ్ మానేర్కి అక్కడ నుంచి నేరుగా తీసుకొచ్చే మాట అయితే అన్నారం సుందిలో కూడా ఉండవు. కానీ అవకాశం లేదని ఇంజనీర్లే చెప్పారు. 100 ఉంటుంది, మిడ్ మానేర్ ఏమో 300 కాదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 100-300 సమస్య కాదు. అక్కడ నుంచి పైప్ లైన్ రాదు, అక్కడ నుంచి సొరంగం తీయరాదు, అక్కడి నుంచి కాలువలు తీయరాదు. ఎందుకంటే మిడ్ మానేర్ ఎత్తు మీద ఉన్న కింద ఉంది. బట్ మధ్యలో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది, భూపాలపల్లి అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది. అంటే మనం ఏం చేసినా అవి సింగరేణి కాలనీలలో పోతాయి. కాబట్టి ఆ రకంగా వీలు కాదు. ఈ స్టెప్ లాడర్ టెక్నాలజీ అని హనుమంతరావు గారు చాలా ఏళ్ల కింద ఆయన ఒకటి థియరీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టారు. అప్పుడు అడ్వైజర్ శ్రీరామకృష్ణ గారు దాన్ని సమర్థించారు. అంటే 13 బ్యారేజీలు కట్టి ఈ మేడిగడ్డ దగ్గర సూరారం అనే ఊరు ఉంటుంది. అంటే దానికో 2 కిలోమీటర్లే అక్కడ కట్టి అక్కడ నుంచి ఒక్కొక్క బ్యారేజ్ 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోయమని చెప్పాడు ఆయన. అయితే అన్న మొదటి బ్యారేజ్ మేడిగడ్డ, సూరారం అంటే మేడిగడ్డ పక్కన ఉంటుంది. అయితే అది మేము సూచించింది. ఎన్ని కట్టమని చెప్పినప్పుడు 13 బ్యారేజ్ గోదావరి నది మీదనే. గోదావరి నది మీద ఎక్కడ నుంచి ఎక్కడ దాకా? శ్రీరామ్ సాగర్ దాకా. అంటే ఇక్కడ మేడిగడ్డ నుంచి శ్రీరామ్ సాగర్ దాకా 13 బ్యారేజ్. 2 కట్టినందుకే 3 కట్టినందుకే ఇంత హంగమ చేస్తున్నారు. 3 కాదు, కేసీఆర్ కట్టిన 5. ఇప్పుడు మేడిగడ్డ అన్నారా సుందిల్ల? 3. బట్ ఆయన పీరియడ్ లోనే సమ్మక్క పూర్తయింది. కింది అంటే కాళేశ్వరం భాగం కాదు కదా, కాళేశ్వరం భాగం కాకపోయినా గోదావరి మీద బ్యారేజ్ లో. వాటి వల్ల ఏమైందంటే ఇప్పుడు 350 కిలోమీటర్ల వరకు దాదాపుగా నీరు నిల్వ ఉన్నది గోదావరిలో. అట్లా
అయితే అదే ఆయన చెప్పేది ఏంటంటే సాధ్యం కాదని చెప్పి సరే కనీసం మరి ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని ప్రశ్న వస్తుంది. మన ఇంకో సోషల్ మీడియా పెద్ద మనిషి బేగంపేటలో ఆర్భాటంగా ప్రత్యేక విమానం దిగి భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చి అంటే ఎందుకు ఆ సంరంభం అని అంటే పెండింగ్ లో చాలా కాలంగా ఉన్న పెన్గంగా బ్యారేజ్ ఉంది, లోయర్ పెన్గంగా ప్రాజెక్ట్. అది ఇప్పుడు 1951లో కట్టాలనుకున్నారు. అది చెనాక కోరాట పేరుతోనే ఆయన ఒప్పందం చేస్తారు 3 బ్యారేజ్ మహారాష్ట్ర అండ్ తర్వాత దాంతో పాటుగా 148కి ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అంటే అక్కడ అంతకంటే వేరే గత్యంతరం లేదు. కనీసం ఆదిలాబాద్ ప్రజలకైనా అంటే పూర్వ ఆదిలాబాదు ఇప్పుడు అస్ఫాబాద్ మంచిర్యాల వాళ్ళకన్నా ఇద్దాము అని చెప్పి ఒక సదుద్దేశంతో చేసుకున్నాడు. అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ అది ఉండాలనే ఉద్దేశంతోనే. అదెంత అదివరకు 50,000 ఎకరాలు ఉండే, రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసిన దానిలో 2 లక్షల ఎకరాలకు డిజైన్ చేశాడు. అయితే మళ్ళీ తర్వాత ఇది సాధ్యం కాదు, ఖర్చు ఎక్కువ అని చెప్పి 4,000 కోట్లు ఓన్లీ బ్యారేజ్కే అవుతున్నాయి తుమ్మిడి దగ్గర. పోనీ 4,000 కోట్లు పెడదామన్నా కూడా 10 ఏళ్ళైనా పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఆ టెక్నికల్ ఇబ్బంది కూడా వచ్చింది. అది ఒక స్క్యూ పద్ధతిలో, ఇంజనీరింగ్ భాషలో స్క్యూ పద్ధతిలో కట్టాలి. ఇట్లుంటది కాబట్టి ఇట్లా డైరెక్ట్ కట్టడానికి లేదు. అయితే అటువంటి బ్యారేజీలు ఎక్కడ లేవు ప్రపంచంలో. ఒకవేళ కట్టినా కూడా అది నిలబడదన్న గ్యారంటీ లేదు, అనుభవం లేదు. అందుకని ఏమన్నాడంటే 2 లక్షల ఎకరాలకు ఇవ్వడానికి మనకు కేవలం 20 TMC సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ అయితే 148 నుంచి కాలువలు 152లో ఉన్నాయి. మళ్ళీ లిఫ్ట్ పెట్టాలి. ఈ లిఫ్ట్ అవాయిడ్ చేయడానికి ఏం చేసిండంటే కొంచెం పైన 2 కిలోమీటర్ల పైన తుమ్మిడేటికి వార్దా నది మీద బ్యారేజ్ కట్టుకుంటే ఇటు కడదామంటున్నాం. వేణుగంగ మన దగ్గర లేదు. ప్రాణహిత కాన్ఫరెన్స్ కంటే పైన మహారాష్ట్ర ఇటు అయితేనో మన భూభాగం ఉన్నది, ఆదిలాబాద్ భూభాగం ఉంది, తెలంగాణ భూభాగం. అందుకని ఏం చేశా అంటే 2 కిలోమీటర్లు పైన బ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఇది తుమ్మిడేటి కంటే ఖర్చు చాలా తక్కువ, అంటే 3 వంతులు, 3 1 వంతు అనుకో. ప్లస్ గ్రావిటీ ద్వారా పోతాయి. అది ఎత్తు మీద ఉంటది కదా, వరద ఎత్తు మీద ఉంటుంది. వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అక్కడ 20 TMCలు ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్ సరిపోతుంది. ఇక కింద వచ్చే నీళ్లు వేణుగంగలో వచ్చేటి మళ్ళీ మెడిగడ్డ వాడుకోవచ్చు. అయితే మనకు ఇంకోటి ఏంటంటే మన అవసరాలు ఏంటి. ఇప్పుడు బ్యారేజ్ మార్చడంలో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం, కొత్త ఆయకట్టు 18,25,000 ఎకరాలు, పాతది స్థిరీకరణ చేయాలని చెప్పి ఉద్యమ కాలంలో డిమాండ్ వచ్చింది. పైనుంచి శ్రీరామ్ సాగర్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడంటే భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా వచ్చినాయి. కానీ 5 ఏళ్లకు ఒకసారి 2 సార్ల కంటే ఎక్కువ అలుగు దునుకపోయేది శ్రీరామ్ సాగర్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థిరీకరణకు కూడా అక్కడ అవకాశం కల్పించారు. మరి నీళ్లు బాగా కావాలి, 240 TMCలు కావాలి. ఎక్కడ దొరుకుతాయి మరి అన్ని TMCలు? అక్కడ CWC చెప్పింది మీరు కిందికి పోతే మేడిగడ్డ దగ్గర 280 TMCలు ఉన్నాయని చెప్పారు.